జీవీఎంసీ 64వ వార్డు ఎత్తపాలెం సమీపంలో సచివాలయం వద్ద జగనన్న తోడు పథకం ప్రారంభం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న వార్డు వైసీపీ అభ్యర్థి ధర్మాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మల శ్రీను మాట్లాడుతూ పాదయాత్రలో నిరుపేద చిరు వ్యాపారులకు సాంప్రదాయ చేతి వృత్తుల వారు పడుతున్న కష్టాలు చూసి చలించి వాటి నుంచి విముక్తి కలిగిస్తూ మేనిఫెస్టోలో చెప్పిన మరొక వాగ్దానాన్ని అమలు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు 1,000 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి నేడే శ్రీకారం చుట్టనున్నట్లు జగనన్నకు ప్రతి వార్డులో పాలాభిషేకాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలజ రాష్ట్ర బీసీ కార్పొరేటర్ డైరెక్టర్ సంపంగి పార్వతి, పితాని అన్నవరం, సంపంగి ఈశ్వరరావు, గొడ్డు కన్నారావు, సారిపిల్లి అప్పారావు, సమ్మింగి సూర్యనారాయణ, గర్జం హరికృష్ణ, పితాని పరమేశ్వరరావు మరియు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ చిరు వ్యాపారులందరూ కూడా ఒక పండుగ మాదిరిగా జగనన్న తీసుకున్న నిర్ణయాలందరికీ హర్షం కలిగిస్తున్నాయి. ఏదైతే జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో పేదలందరికీ అండగా ఉంటాను, బడుగు బలహీన వర్గాలని, అట్టడుగు వర్గాలని, బిలో ప్రాపర్టీ లెవెల్ ఉన్న పేద ప్రజలందరినీ పైకి తీసుకురావాలి, డబ్బున్నోళ్ళ కాకుండా పేదోళ్ళ కాకుండా సమానమైన ప్రాతిపదికన అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఏదైతే జగనన్న నిర్ణయం తీసుకున్నాడో దానిలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో అమర్చిన నవరత్నాలే కాకుండా ఈ వీధుల్లో అమ్ముకున్న సిరు వ్యాపారులందరూ కూడా జీవనం సాగించాలి, ఆ జీవనోపాధి మెరుగుపడాలనే ఉద్దేశంతో జగనన్న తోడనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఏదైతే చిరు వ్యాపారులు వీధులు వ్యాపారం చేసుకుంటున్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పానీపూరి బండ్ల వారికి, కూరగాయలు బుట్టలో కూరగాయలు అమ్ముకున్న వారికి, బుట్టలతో పాలు అమ్ముకున్న వారికి, ఇతరత్ర ఏదైతే చిరు వ్యాపారం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు ద్వారా లబ్ధిదారులందరికీ 10,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇచ్చి బ్యాంకు వాళ్ళు నిర్ణయం ప్రకారంగా ప్రతి నెల ఒక నామినల్ అమౌంట్ కట్టే విధంగా జగనన్న తోడైన కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈరోజు సచివాలయంలో జగనన్న లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. దానిలో భాగంగా గాజువాక శాసనసభ్యులు పితృ సమాన నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మా వార్డులో ఏదైతే అధిష్టానం పిలుపునిస్తుందో ఆ పిలుపు మేరకు వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా దాన్ని సఫలీకృతం చేసి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 64వ వార్డులు ఎగిరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికులా పనిచేస్తున్నారని మీ ద్వారా తెలుపరుస్తూ రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జగనన్న ద్వారా మీకు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.